తిప్పర్తి మండలం తానేదారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మండారి యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నప్పుడు ఏ ఉద్యమాలలో మీరు పాల్గొన్నారు సార్? సకల జన సభకు పాల్గొన్నాం, రోడ్ల మీద రాసుకోవాలి పాల్గొన్నాం. చాలా దిక్కుల ఊర్లలో కూడా చాలా కోపంతో నైటు ర్యాలీ చేయడం, బంద్ చేయడం ప్రతి ఒక్కరు చేసినాం సార్. ఉద్యమ కాలంలో మీపై ఏమైనా కేసులు ఏం లేదు సార్. కేసులు ఏం లేదు. మామూలుగా అంటే తిప్పటి పోలీస్ స్టేషన్ పోయేది ఎప్పటి వచ్చేది, కానీ కేసులు అయితే ఏం కాలేదు. చేసుకుని పోలీసు వాళ్ళు తీసుకుని జీబులు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు పెట్టేది అంతే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాదాపు 1200-1400 మంది అమరులైపోయారు. అది ఆ తెలంగాణ అస్తిత్వ పోరాటం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. మరి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి నెరవేరినాయి అంటారా? ఖచ్చితంగా నెరవేరు సార్. 100% కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతులు అనేది చాలా లాభం జరిగింది. 100% రైతు బంధు అని, రుణమాఫీ అని. మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ మారుమూల గ్రామానికి అందినాయి సార్. ఎందుకు అందలేదు? ఏం పదవి వ్యవసాయ రంగానికి రైతులకు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రకరకాలుగా చేసిండు. రైతులకు త్రాగునీరు ఇచ్చిండ్రు, ఇంటింటికి నల్ల వేసిండు. ఎవరు అడవులు బయటకు వెళ్ళకుండా ఇట్లా నల్ల కింద బయటికి పోకుండా కూడా బిందెలతో సహా మనకు వాటర్ ఇచ్చేసిండు కేసీఆర్ గారు. దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గతంలో అందినాయి. దళిత బంధు అనేది మా తిప్పర్తి మండలానికి యాపలు కూడా వచ్చింది. ఆ ఊరికి మొత్తం దళిత బంధు ఇచ్చేసింది. 2 టైంలో వస్తారు కానీ చేస్తాడు. ఊరికి ఒక 20 ఇస్తారు కానీ గవర్నమెంట్. బీసీ బంధు కూడా 4 వచ్చినాయి. తాందరపల్లి 4 వచ్చినాయి. గొర్రె ప్రతి ఒక్కరు గొర్రెలు వచ్చినాయి. తాందరపల్లి ఎంతమంది అంతమంది గొర్రెలు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్. డబుల్ బెడ్రూమ్ అయితే మాకు తిప్పర్తి మండలం కట్టారు కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. పై మరి గత ప్రభుత్వాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో? తాందరపల్లి అభివృద్ధి అనేది దాదాపు ఏం లేదు సార్. కాంగ్రెస్ సర్పంచ్ ఉండేడా పైన చేయటం ఏం చేయలేకపోయినా ఆడికి మేము చాలా చేసినాం. సీసీ రోడ్లు వేయించినాం. మా ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఉన్నప్పుడు సీసీ రోడ్డు చేసినాం, సీసీ రోడ్డు వేయించినాం, గ్రామ పంచాయతీ కట్టించినాం, పనులు చేసినాం. గతంలో వైద్యం ఎలా ఉంది? వైద్యంగా అప్పటికంటే కేసీఆర్ వచ్చినప్పుడు గురుకుల పాఠశాలలు పెట్టినాక నెంబర్ 1 విద్యార్థులకు మాత్రం సన్న బియ్యం పెట్టి నెంబర్ 1 చేసింది సార్. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆర్గానిక్ ఎట్లా అమలవుతుంది? ఎట్లా ఏమలేదు సార్. వాళ్ళు ఏం చేస్తాయి మాయమాటలు తప్ప ఏం చేసిండు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఎమ్మటి. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం తోటి ఆయన తులం బంగారం అన్నాడు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కిట్టు కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు, ఆ కిట్ కూడా లేకుండా చేసేసిండు. ఏం చేసింది సార్ ఆయన వచ్చి? రైతు బంధు రుణమాఫీ చేయలేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలేదు. రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. మొన్న ఒక లేచిండు, ఎందుకు సారికి సలకి గెలుస్తున్నాయి అని ఒకసారి మొన్న టైం వేసిండు. ఉచిత బస్సు ఉచిత బస్సు 200 యూనిట్ల కరెంటు అమలవుతుంది సార్. దాంతో కూడా 500 రూపాయల సిలిండర్ అది కావట్లేదు సార్. అది కాలేదు. ఓన్లీ మాటలు తప్ప కానీ 500 రూపాయలు అనేది రాలేదు. ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది సార్. పేదలకు నిరుపేదలకు ఎట్లా అందుతుంది? నిరుపేద రేషన్ కార్డులు అన్నమాట తప్ప ఒక్కడు కూడా తాందరపల్లి గ్రామ పంచాయతీ అమలు కాలేదు. ఇంట్లో మాత్రం 10 వచ్చిండు. మన కుమారి వెంకయ్య మంత్రి వచ్చిండు, నేను ఊరు దత్తత తీసుకుంటా అని చెప్పిండు. ఒక 20 ఇళ్ళు ఇచ్చిండు సార్. 20 ఇళ్ళల్లో 7 ఇళ్ళ మాత్రం బిల్లు పడే, కథ ఇళ్ళు బిల్లు పడలే. 600 గజాలు ఉండాలి ఫస్ట్ చెప్పాలి, 600 ఫీట్లు ఉండాలి, 400 తగ్గొద్దు, 600 పెరగొద్దు అనే ముచ్చట చెప్తే కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు. మీ సోచన కట్టుకోలే వచ్చిన మీటింగ్ మీరు ఎంతైనా కట్టుకొని నేను 5 లక్షలు ఇప్పిస్తాను చెప్పాడు. వాళ్ళు ఉన్నో లేదో మొత్తం గోడలు కూలగొట్టి పిల్లర్లు ఎప్పి పెట్టుకోరు. నీది ఎక్కువ బిల్లు రాదు. ప్రస్తుతం అంటే వ్యవసాయ రంగానికి సార్ ఇప్పుడు ఊరి అసలే దొరుకుతలేదు. రైతులకు మస్తు ఇబ్బంది పడుతున్నారు. విద్యా వైద్యం ఎట్లా అమలవుతుంది? విద్యా విద్యం సార్ ఎట్నే ఉంది. ఇప్పుడు విద్యా విద్యం కూడా మామూలుగా కేసీఆర్ పెట్టిందా అని నడుస్తుంది. అది ఎక్కువ ఏం చేయలేదు, ఏ పార్టీ ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఇంత సంక్షేమం అభివృద్ధి కొనసాగించారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం కావాలని ఈసారి మరి కావాలని చూద్దాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చూద్దాం అనుకుంటే జనం చూద్దాం. ఒక్కొక్కసారి కేసీఆర్ గడ్డ మంచిగా చేస్తాడా, ఇంకేమేం చేస్తాడు, కొత్త ఇంకా చేస్తాడని చూసారు.
మీరు గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో మీరు అంటే రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఇప్పుడు ఉన్న పథకాలు ఒక్కొక్కటి మేము అమలు చేస్తున్నామని అంటున్నారు. అన్ని మాయమాటలు సార్. చేయొచ్చు, అప్పు లేదు చేయొచ్చు. ఆయన పథకాలు చేసిండు, అన్నీ చేసిండు, చేయొచ్చు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు సార్ అప్పు. ఎక్కిన కానీ ఉన్న దానికంటే ఎక్కువ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే అప్పు చేసిపోయాడు, మేము తీరుతున్నాం ముచ్చట తప్ప ఇంకెక్కువ అవుతుంది తప్ప ఆయన చేసేదంతా. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు ఆక్రమణలకు గురైనాయి. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది, ఇప్పుడు ఎట్లా అమలు? ఇంకా స్టార్ట్ కాలేక సార్, ఇప్పుడు అవుతుంది. ఇంకా మరి అది స్టార్ట్ అయితే దాని లెక్క ఎట్లా ఉంటుందో. ఇక ఇప్పుడు గతం అంటే మన రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు స్వీకరణ చేసి దరఖాస్తు స్పీకర్ ఇచ్చిన తాంత్రిక స్పీకర్ తీసుకుపోయారు. మన రిటర్న్ కూడా రాలేదు. మాకు ఏం చేయలేదు. ఇంకా దాని వల్ల కూడా ఏం లేదు. ఇంకా మాకు వచ్చిర్రు దన్న అది రాసిచ్చారు, ఇదని కథ అదైపోయింది. ఇది తీసుకుపోయి రాడే ఎంఆర్ ఆఫీస్ మరి చెత్త బుట్టలు వేసిరా ఏది తెలుస్తలేదు. కానీ ఇంతవరకు అయితే మళ్ళీ దాని ముచ్చటే లేదు. ఇక గత సర్పంచ్ ఆయంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామానికి? మా గ్రామం అదే ఏం లేదు సార్. సర్పంచ్ మా గ్రామంలో ఏం జరగలేదు. ఏమన్నా మా భూపాలరెడ్డి గారు చేసిన రోడ్లకు మోరీలకు వైద్యం జరుపుకున్నా కానీ ఆయన ఉన్న సర్పంచ్ ఏం చేయలేదు నాకు. ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు చంద్రపల్లి డంపింగ్ యార్డ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు ప్రజలకు. అంటే చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు కానీ అక్కడ స్మెల్ దోమలతో ఇబ్బందులు అవుతుంది. దానివల్ల ఇబ్బంది. మరి మీరు ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టి తీసుకుపోలేదా మరి దీనిపై పరిష్కారం? చాలా సార్ తీసుకుపోయినా సార్. తీపిద్దాం అన్నారు కదా, అది అట్లా అయిపోయింది. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సమస్య. అదైతే వాస్తవం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నల్గొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? నల్గొండలో ఆయన చేసింది ఏం లేదు సార్. ఇంకా కోమరి వెంకరెడ్డి గారు నల్గొండలో చేసింది ఇంకా కొత్త పని ఒక్కరు కూడా స్టార్ట్ చేయలేదు. దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది, ఒక్క పని కూడా స్టార్ట్ చేయలేదు ఆయన. ఏమైనా బాపనేళ్ళు ఆయన సొంత ఊరు చేయబట్టి నీళ్ళు తీసుకొని పోతుండే అక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆయకట్టు రైతాంగానికి నీటి వసతి ఉందా మీకు? ఉంది సార్, నీటి వస్తుంది, కాలువలు ఉన్నాయి, నీరు వస్తుంది. ఇటీవల బీసీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రం పంపారు. కేంద్రం చేస్తలేదు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేంద్రం ఏం చేస్తారు? కేంద్రం ఏం చేయలేదు, రాష్ట్రం ఏం చేయలేదు. సర్పంచుల కాలం ముగిసి దాదాపు 10 సంవత్సరాల పైచిలకు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? స్పెషల్ ఆఫీసర్ మా ఊళ్ళో కనీసం ట్రాక్టర్ల మోరీలు తీసే దిక్కు లేదు, ఆ ట్రాక్టర్ డ్రైవర్ అది తోలే దిక్కు లేదు. సెక్రటరీ అంటే డీజిల్ లేదు బయట ఈయన ఎంత కట్ట పెట్టా నేను అప్పు 10,000 డీజిల్ పోసుకొని నేను తీసుకుపోయి తోలేస్తాను, చెత్తబడి తీసుకుపోతా. మోరీ లేదు సార్, లైట్లు లేవు, మోరీలు లేవు, ఏది లేదు. నేను ఎంతకన్నా పెట్టా 10 లక్షలు పెట్టి నీకు ఏం పెట్టా నాకు తెలియదని అధికారులు అంటున్నారు. పారిశుద్ధ్య సమస్యలు కూడా చాలా ఉన్నాయని మీ గ్రామ ప్రజలు అంటున్నారు. ఉండే సార్, మోరీలు అట్నే ఉన్నాయి, ఏం లైట్లు లేవు, ఊర్లకు ఏది లేదు. ఏమన్నాడు సర్పంచ్ ఆయన వేయడు, మా ఊరు బాగా కాదు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నిక ఏదైనా కూడా రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే, మద్యము డబ్బుకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుంది అంటారు మీరు? జనం చూస్తారు సార్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్తు చూసారు, ఇన్ని రోజులు ఇప్పుడు చూస్తారు. ఎవరు ఎన్నుకోవాలి అనేది జనాలు తెలిసిపోయింది ఆల్రెడీ. యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు వ్యసనాలకు బానిస అవుతున్నారు. బెట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతకు ఏ ప్రభుత్వాలైనా కూడా ఉపాధి కల్పనలు విఫలమవుతున్నాయి. ఎలాంటి ఉపాధి యువతకు కల్పించాలంటారు? యువత సన్మార్గం అడగాలంటే ఒక సీనియర్ నాయకుడిగా యువతకు ఏం సూచన చేస్తారు మీరు? ఫైనల్గా మీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు? జనం వాళ్ళే తెలుసుకో సార్. ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు ఈయనకేసినాం, ఇప్పుడు ఏ నాయకుని ఎన్నుకోవాలి, ఎవరు మంచిగా తిరుగుతారు, ఊళ్ళు ఎవరు మనకు సహకరిస్తారు, ఏమైనా హాస్పిటల్ కాబట్టి ఎవరు వస్తారు, ఆ నాయకులు అనేది 2-3. జనం ఎవరు మంచిగా చూసుకుంటే ఆ నాయకుని ఎన్నుకుంటారు, సిద్ధంగా ఉంటారు. కోతుల పెడితే కుక్కల పెడితే బాగుంది అంటున్నారు ప్రజలు. ఏ పంట వేసినా కూడా దక్కలేదు అంటున్నారు. మరి దాని నియంత్రణకు గత ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలైనా జరిగే అవకాశం ఏం లేదు, అసలే లేదు. అప్పుడైనా ఇప్పుడు ఏం లేదు. బెల్ట్ షాపుల వల్ల చాలా మంది బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నారు సార్. బెల్ట్ షాపులు రేవంత్ రెడ్డి ఏమన్నా బెల్ట్ షాపులు 100% బంద్ చేస్తామని చెప్పాడు. అది బంద్ చేస్తూ లేదు, ఏం లేదు. బెల్ట్ షాపులు బంద్ చేస్తూ కూడా యువత జర తాగుడు బంద్ అవుతుంది, జర ముసలోళ్ళు ఆళ్ళు కూడా జర తాగేది బంద్ అవుతుంది. నల్గొండ ఉంది అనుకోండి,
ఇక్కడ పోయి తెచ్చుకోలేం కదా సార్ మేమైతే ఊళ్ళో ఉంటే పోతుంటే తాగుతుంటే వస్తుంటాయి. బెల్లి షాపులు బంద్ చేసి 100% జనం కూడా యూత్ అయినా ఎవరైనా కొంచెం సెట్ అవుతారు. దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఫైనల్గా మీ ఓటర్లకు ఏం చెప్తారు, మీ గ్రామ ప్రజలకు ఓటర్లు? మా గ్రామ ప్రజలకైనా ఇదే చెప్తున్నాం సార్, మేము ఏది ఉన్నా మేము ఒకరిని చూసి ఇక్కడ ఎవరున్న ఈ నాయకులు ఉంటే ఆ నాయకుని ఎన్నుకున్నాం. ఈసారి పార్టీ పక్కన పెడదాం. గ్రామ పంచాయతీ విషయంలో తర్వాత ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ పని చేసుకున్నాం. అప్పుడు ఊళ్ళో మాత్రం గతం మనం ఒక మంచి నాయకుని ఎన్నుకొని చేద్దాం అని అనుకుంటున్నాం. సార్ మండారి యాదయ్యకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? మీరు సార్ నేను చేసిన పనులు చెప్పుడు సార్ వాళ్ళకు. నేను ఏమైతే చేసిన వాళ్ళకు ఆపతుంటే హాస్పిటల్ పోయేది, ఆపతుంటే పోలీస్ స్టేషన్ పోయేది, ఇంకేమైనా కాబట్టి ఆడికి పోయేది. నేను ఏం చేసినావో ఓటర్లో చెప్పు, నీకు గగ్గ పని చేసినామో ఇప్పుడు చేస్తా, ఇంకా మంచిగా చేద్దాం అని చెప్పుకొని జనంలోకి వెళ్ళిపోతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్న